హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 18. అభి డ్రైవ్ చేస్తూ అలసిపోతాడు. అతిథి అభిని గమనిస్తుంది. ఇంకా ఊటీ చేరుకోవటానికి చాలా దూరం ఉండడంతో తనే డ్రైవింగ్ చేయాలని ఫిక్స్ అవుతుంది అతిథి. సీతమ్మ, ఎవరైనా అలసిపోయి ఉంటే నేను డ్రైవ్ చేస్తాను, నాకు కూడా డ్రైవింగ్ వచ్చు అని అభికి వినపడేలా చెప్తుంది. అభి, అదేదో నన్నే డైరెక్ట్ గా అడగొచ్చుగా, టెక్కుకేమీ తక్కువ లేదు, డ్రైవింగ్ బాగానే వచ్చా? అతిథి, అబ్బో, కింద రోడ్డు మీద చీమలు చచ్చిపోతాయేమో అన్నట్టు. ఇప్పటిదాకా భలే డ్రైవ్ చేసావులే, స్పీడ్ కి కళ్ళు మామూలుగా తిరగలేదు, మళ్ళీ నా డ్రైవింగ్ మీద డౌట్ ఒకటి అని వెక్కిరిస్తుంది అతిథి అభిని. సీతమ్మ అతిథి మాటలకి గట్టిగా నవ్వి అభి ముఖం చూసి మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అనురాగ్ అతిథి దగ్గరికి వెళ్లి తన దుప్పటతో ఆడుతూ ఉంటాడు. అభి, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, లేదంటేనా మూతి మీద కొడతా అని కోపంగా రియాక్ట్ అవుతాడు. అతిథి, దేనిలోనైనా నీ తర్వాతే నేను. డ్రైవింగ్ నీ అంత బాగా కాకపోయినా యావరేజ్ గా వచ్చు, పర్వాలేదు, నేను మేనేజ్ చేస్తాను. తమరు రెస్ట్ తీసుకోండి, లేకపోతే మమ్మల్ని ఏట్లోగో తీసుకెళ్లేటట్టున్నారు అని వెటకారంగా అంటుంది. అభి, ఏ మెంటల్, నేను సీతమ్మ అనురాగ్ కోసమే స్లోగా వెళ్తున్నాం, బౌన్సర్స్ కూడా అందుకే స్లో అయ్యారు అని చెప్తాడు అభి. అతిథి, మీలాంటి వాళ్ళు డ్రైవర్లు పెట్టుకుని అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తారు, కానీ నేను రోజు డ్రైవ్ చేస్తా. చాలా డ్రైవింగ్ సీటు అతిథికి ఇస్తాడు. అతిథికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తనకి చాలా రోజుల తర్వాత హ్యాపీ అనిపిస్తుంది. సీతమ్మ అభి పక్కన కూర్చోవటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అది అభి గమనించి అతిథి పక్కకి షిఫ్ట్ అయిపోతాడు అభి. అతిథి అనుమానంగా చూస్తూ ఉంటే, హలో, నన్ను కాదమ్మా, రోడ్డుని చూడు, తర్వాత కావాలంటే 1 గంట నీ ముందు నిలబడతానులే, తీరిగ్గా చూసుకుందువు గాని అని వెటకారంగా మాట్లాడతాడు. అతిథి, అబ్బా చాలే, నువ్వేదో హాలీవుడ్ హీరో అన్నంత బిల్డప్ ఇవ్వకు, నిన్ను చూడట్లేదు, మిర్రర్ని చూస్తున్నా. అతిథి చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. వెనకాల బౌన్సర్స్ అతిథిని కష్టపడి క్యాచ్ చేస్తూ ఉంటారు. అభి, అమ్మ తల్లి, నువ్వు ఫ్లైట్ ఏమి డ్రైవ్ చేయట్లా, కార్ డ్రైవ్ చేస్తున్నావు, కాస్త భూమి మీద కాలు పెట్టుకుని డ్రైవ్ చేయి. అతిథి, నాకేదైనా చెప్పు కానీ డ్రైవింగ్ గురించి మాత్రం చెప్పకు, నువ్వు పడుకో, లేచేలోపు తీసుకెళ్ళిపోతా. అభి, ఎక్కడికి, నరకానికా హాస్పిటల్కా అని వెటకారంగా చెప్తాడు. సీతమ్మ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతుంది. అతిథి మూతి ముడుచుకుని ఉంటుంది. సడన్ గా ఒక చోట కారు ఆగిపోతుంది. అభి పడుకున్నవాడు కాస్త ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తాడు. ఏయ్ తింగరి, ఇక్కడెందుకు కారు ఆపావు? చూస్తూ ఉంటే చుట్టూ నిర్మానుషంగా ఉంది. అతిథి, నేను కారు ఆపలేదు, అదే ఆగిపోయింది అని విచిత్రంగా నవ్వుతూ చెప్తుంది. అభి అతిథిని కోపంగా చూస్తూ ఉంటాడు. అభి చూసే చూపులో అతిథికి చాలా తిట్లు కనిపిస్తున్నాయి. చూడు, నాది బుద్ధి తక్కువ అని తల బాదుకుంటాడు అభి. అతిథి, ఓయ్, నేనేం చేశాను? నీ డొక్కు కారు ఏ సంతలోనో పట్టుకొచ్చావో ఆగిపోయింది. అయినా లాంగ్ జర్నీ పెట్టుకున్నప్పుడు వెనక ముందు చూసుకోవాలి, పొలమంటూ రాకూడదు అని అరుస్తుంది అతిథి. అలా గేదెలా గరవద్దు, నేను వెనక ముందు మాత్రమే కాదు అన్ని పక్కల చూసే కారుని తీసుకొచ్చాను. ఇది లేటెస్ట్ BMW కారు. సంతలో కాయగూరలు అమ్ముకునే మొక్కలని కారు ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. అతిథి, ఏయ్ నిన్ను అని కోపంగా ముందుకెళ్ళబోతే సీతమ్మ ముందు కారు దిగి, ఏమైందో చూడండి బాబు, చీకటి పడితే కష్టం అని గుర్తు చేయగానే అభి అతిథి ఫాస్ట్ గా కారు దిగి చూస్తారు. అనురాగ్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినట్టు చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటాడు. అభి అనురాగ్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. వీడు ఇక్కడ ఏముందని ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అనుకుంటాడు. అభి కారు దిగి ఏమైందోనని చూస్తాడు. ఇంజిన్ ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఒకసారి చుట్టూ చూస్తాడు, దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమోనని. ఇక ఆరా తీయాలని ఎక్కడైనా మనుషులు ఉన్నారేమోనని చూస్తాడు. ఎవ్వరూ కనీసం కనిపించరు. అభి, నువ్వు కరెక్ట్ రూట్ ఫాలో అయ్యావా లేదా? ఏదో ఎడారిలా ఉంది, ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు అని అడుగుతాడు. అతిథి, నేను తమరు ఏది చెప్తే అదే ఫాలో అయ్యాను, ఒకసారి అలా ముందుకెళ్ళి చూసి వస్తాను ఉండండి అని వెళ్ళబోతే అభి, వద్దులే, నువ్వు వెళ్తే నీ వెనకాల మళ్ళీ బౌన్సర్లు కూడా రావాలి,
అతిథి, అబ్బా, ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ ఏముందని, ఒకసారి వెళ్ళ నువ్వు. రోడ్డు వెనకాల ఏవో ఇల్లు కనిపిస్తున్నాయి కదా. సీతమ్మ, నేను కూడా వస్తాను పదండి. అతిథమ్మ అనురాగ్ని అభి చేతికిచ్చి అతిథితో కలిసి అభి అనురాగ్తో ఆడుకుంటూ ఉంటాడు. బౌన్సర్లు రావటంతో వాళ్ళకి పరిస్థితి చెప్పి మెకానిక్ కోసం పంపిస్తాడు అభి. అతిథి సీతమ్మ ఒక ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల ఏమున్నాయో అని అడుగుతారు. వాళ్ళు అక్కడ ఏమీ దొరకవని ఉదయం వరకు వెయిట్ చేయాలని చెప్తారు. అతిథి నీరసంగా అభి దగ్గరికి వస్తుంది. ఏం చెయ్యాలన్నా మార్నింగ్ వరకు వెయిట్ చేయాలని చెప్పారు. మనం ఆ ఇంటికి వెళ్ళి షెల్టర్ అడుగుదాం. అభి, ఆ ఇంట్లో ఉంటావా? అది ఇల్లా? నోవే, కావాలంటే కారులోనే ఉండిపోతా గాని నేను ఆ ఇంటికి రాను. అతిథి, అంతేనా మరి, ఒకసారి ఆలోచించుకో. అభి, నేను రాను. వినిపించలేదా నీకు? అతిథి, సరే, బౌన్సర్స్ బాబులతో కలిసి ఇక్కడే ఉండు. సీతమ్మ, మనం వెళ్దాం పద రా అని ఆ ఇంటి వైపు వెళ్ళబోతే అభి, సీతమ్మ వెళ్ళిపోతే మరి అనురాగ్ని ఎవరు చూసుకుంటారు? అతిథి, సీతమ్మకి రెస్ట్ కావాలి, సో నువ్వే చూసుకోవాలి అని నవ్వుకుని వెళ్ళిపోతుంది. చంద్ర ఫ్యామిలీ, సత్యమూర్తి ఫ్యామిలీ, నాగేంద్ర ఫ్యామిలీ, కొంతమంది దగ్గర బంధువులందరూ తిరుమలలో నిహాష్ వర్షాల పెళ్లి హడావిల్లో ఉంటారు. చంద్ర మీడియాకి కావాలని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కొడుకు పెళ్లి అని పబ్లిసిటీ చేయించుకుంటాడు. వసంత వర్ష నిహాస్ జాతకాలు పంతులు గారికి చూపిస్తుంది. ఆయన ఇద్దరి జాతకాలు చూసి కాపురం కొంచెం అటు ఇటు అయినా సరే కలిసే ఉంటారని చెప్తాడు. వసంతకి నిహాష్ గురించి దిగులు పట్టుకుంది. నిహాష్, వర్ష, మన పెళ్లి అరేంజ్మెంట్ చూడు, ఏ రేంజ్ నుంచి ఎక్కడికి వచ్చాయో. రేపు పెళ్లి పెట్టుకుని కూడా అందరం ఫ్రీగా ఉన్నామని నవ్వుతాడు. వర్ష, అలా ఎందుకు అనుకోవాలి, మనం గుడిలో పెళ్లి చేసుకోవాలి అని రాసిపెట్టి ఉంది అనుకోవచ్చుగా. నిహాష్, నాన్న చాలా కోపంగా ఉన్నాడు, అందుకే పెళ్లి గ్రాండ్ గా చేయకుండా ఇలా సింపుల్ గా చేస్తున్నాడు. వర్ష, పర్వాలేదులే నిహాష్, మన పెళ్లి జరుగుతుందిగా, అది చాలు అని అంటుంది ఆనందంగా. నిహాష్, అదే ఆలోచన నీకు ముందు ఉండుంటే ఈ పాటికి మన పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగి పేపర్స్ లో ఫొటోస్ వచ్చి మంచి పబ్లిసిటీ కూడా ఉండేది. వర్ష, అబ్బా నిహాష్, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు, ప్రెజెంట్ మనం హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేయి. నిహాష్, మన లైఫ్ లో మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు వర్ష. నువ్వు నేను మన పిల్లలు అంటూ ఉండగానే, వర్ష, పిల్లల గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నావా నిహాష్ అని తల బాదుకుంటుంది. నిహాష్, మనం ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలంటే ప్లాన్ ఉండాలి. అమ్మ వాళ్ళకి మన మీద కోపం పోవాలంటే మనం మనవన్నో మనవరాలనో వాళ్ళ చేతిలో పెడితే ఇక సరిపోతుంది అని నవ్వుతూ చెప్తాడు. వర్షకి పెళ్లికి కొన్ని గంటల ముందే తలనొప్పి మొదలవుతుంది. సాయంత్రం అయ్యేసరికి నిహాష్ వర్షాలను పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. సరోజ, నాగేంద్ర, సుదీప్ అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. సత్యమూర్తి ఫ్యామిలీ మాత్రం పెళ్లి ఏర్పాట్లకు దూరంగానే ఉంటారు. వర్ష శ్రీజతో మాట్లాడడానికి ట్రై చేస్తే శ్రీజ ఇంట్రెస్ట్ చూపించదు. నాగేంద్ర వర్షాని పెళ్లి కూతురుగా చూడగానే అతిథి గుర్తొస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వర్ష అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అతిథి గుర్తొచ్చి నాగేంద్ర వర్షాన్ని ప్రేమగా హత్తుకుంటాడు. సుదీప్, ఏంటక్క, బావకి ఎమోషన్ కొంచెం ఎక్కువైనట్టుంది. సరోజ, పోనీలే, కనీసం ఈ రోజైనా మనల్ని తిట్టకుండా ఉన్నాడు, అది సంతోషించు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే కొడతాడు. ఇంకా చంద్ర, వసంత్ నిహాష్ దగ్గరే ఉంటారు. ఉదయం కాగానే పెళ్లికి అందరూ సిద్ధమైపోయారు. నిహాష్, వర్ష పీటల మీద కూర్చుని పంతులు చెప్పిన కార్యక్రమాలని పూర్తి చేస్తూ ఉంటారు. నిహాష్ ముఖంలో వసంతకి ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంది. చంద్ర, ఇవాళ్టితో మన బాధ్యత పూర్తయింది వసంత, ఇక ఫ్రీగా ఉండొచ్చు. వసంత, ఏమోనండి, నా మనసేం బాగోలేదు అని డల్ అయిపోతుంది. నిహాష్ వర్ష మెడలో 3 ముళ్ళు వేస్తాడు. వర్ష సరోజ వైపు హ్యాపీగా చూస్తుంది. నాగేంద్రకి మాత్రం అతిథి లేని లోటు బాగా తెలుస్తుంది. అందరూ కూడా కొత్త జంటను ఆశీర్వదించి దర్శనానికి వెళ్తారు. ఇక అతిథి సీతమ్మ ఇంకా లోపలికి వెళ్ళక ముందే అభి అనురాగ్తో పాటు వాళ్ళ దగ్గరకు వస్తాడు. అతిథి, ఇదే మిల్లు అని అడిగి మళ్ళీ ఇక్కడికే వస్తావేంటి? అభి అతిథిని సీరియస్ గా చూస్తాడు. అతిథి సైలెంట్ అయిపోతుంది ఆ చూపుకి. బాబున్నాడని ఒప్పుకున్నాను. ఇంటి ఓనర్ సరస్వతి బయటికి వచ్చి అందరినీ చూస్తుంది. సరస్వతి,
ఇంతమంది మా ఇంట్లోకి ప్లేస్ సరిపోదమ్మా. ఎలా? ఇక్కడికి దగ్గరలో ఏమీ ఉండవు. అతిథి పర్వాలేదండి, మేము అడ్జస్ట్ అవుతాం. సరస్వతి అతనెవరు అని అభిని చూపించి అడుగుతుంది. సీతమ్మ, ఆయన మా సారు. ఈమె మా మేడం. ఈ బాబు వాళ్ళ కొడుకు. మేమంతా సార్ కింద పనిచేస్తాం. అభి అతిథి ఇద్దరు షాక్ అవుతారు. సీతమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. సరస్వతి, ఏదో పెద్దదానివి చెప్తున్నావని నమ్ముతున్నాను, అందుకే ఇక్కడ ఉండనిస్తూ ఉన్నాను, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. సీతమ్మ, రండమ్మ, పైన ఒక రూమ్ ఉంది, వెళ్దాం. అందరూ ఇంటి మేడపైకి వెళ్తారు. అతిథి, ఏంటి సీతమ్మ, ఆవిడకల్లా అబద్ధం చెప్పావు అని అడుగుతుంది. సీతమ్మ నిజం చెప్తే ఇంకొక 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. మీకు సంబంధం లేదు అంటేనే అనుమానం వచ్చి బయటికి పొమ్మంటుంది. అవసరమా? అనురాగ్ బాబు ఇబ్బంది పడతాడు, మనం రేపు ఉదయం వెళ్ళిపోతాంగా, అందుకే అలా చెప్పానమ్మా అని చెప్పగానే అతిథితో పాటు అభి కూడా కన్విన్స్ అవుతాడన్నమాట సీతమ్మ మాటకి. అభి, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ ఇవ్వటానికి ఇన్ని కన్విన్స్లా? మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉండాలి అని అడుగుతాడు. అతిథి, అందరికీ రూమ్స్ ఇవ్వడానికి ఇది మీ ఇల్లా కాదు, చిన్న ఇల్లు, అడ్జస్ట్ అవ్వాలి, చాలా రూల్స్ పెడతారు. ఇక్కడ అవసరం మనది, తప్పదు. అభి మనసులో అతిథిని తిట్టుకుంటూ సైలెంట్ గా ఫాలో అవుతాడు, ఏమీ చేయలేక. ఇంటికి వెళ్ళాక చెప్తానని పని అని అనుకుంటాడు మనసులోని. రూమ్ లోపలికి అభి వెళ్తూ ఉంటే అతిథి ఆపుతుంది. లోపల సీతమ్మ బాబు పడుకుంటారు, మనం బయట పడుకుందాం. అభి, నేల మీద పడుకోవాలా? అస్సలు కుదరదు, నాకు అస్సలు అలవాటు లేదు అని చిన్న పిల్లల్లా మారం చేస్తూ ఉంటాడు అభి. అతిథి, అక్కడున్న మంచం వేస్తాను, తమరు పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఇక బాబు, బౌన్సర్స్ మీకు కింద ఓకే కదా? బౌన్సర్స్ మాకెక్కడైనా ఓకే అని హ్యాపీగా పడుకుంటారు. వాళ్ళని చూసావా, అలా ఉండాలి అని వెక్కిరిస్తుంది. అభి అతిథికి దగ్గరగా వచ్చి, ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో ఇంటికి వెళ్ళాక నీతో ట్యూషన్ చెప్పించుకుంటాలే అని కొంచెం తేడాగా మాట్లాడగానే అతిథి గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం మొదలవుతుంది. అమ్మో, వీటితో జాగ్రత్తగా మాట్లాడకపోతే మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటాడు అని అతిథి తల బాదుకుంటుంది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.